తెలుగు స్టేట్స్‌లో పుట్టి పెరిగిన వాళ్ళు బతికున్నంత వరకు తెలుగుని మర్చిపోవడం అనేది ఇంపాసిబుల్. మనం వేరే ఏ కంట్రీకైనా మైగ్రేట్ అవ్వచ్చు. వెస్టర్న్ కంట్రీస్ లైక్ యూరప్, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, కెనడా, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ లైక్ సింగపూర్, మలేషియా, జపాను ఆర్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మీరు ఏ కంట్రీకైనా సెటిల్ అవ్వండి. బట్ మీరు బతికున్నంత వరకు తెలుగుని మర్చిపోలేరు. అది నేటివ్ లాంగ్వేజ్ యొక్క పవర్. సేమ్ విత్ తమిళ్, కన్నడ, వేరే ఏ నేటివ్ లాంగ్వేజ్ అయినా కూడా వన్స్ ఆ వాతావరణంలో పుట్టి పెరిగాక అది మనం లైఫ్లో మర్చిపోలేం. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, షెల్ వర్సెస్ పైథాన్ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు చాలామందికి ఉండే మిస్కన్సెప్షన్ ఏంటి అంటే, షెల్ సీన్ అయిపోయింది, ఇంకా పైథానే, అన్ని చోట్ల పైథానే అడుగుతున్నారు, పైథానే మ్యాండేటరీ అని. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, పైథాన్ సీన్ అయిపోవచ్చేమో కానీ షెల్కి సీన్ అయిపోవడం అనేది ఇంపాసిబుల్ అనమాట. లైనెక్స్ సర్వర్స్ ఉన్నంత వరకు షెల్ స్క్రిప్టింగ్ అనేది ఉంటుంది. పైథాన్ని ఫ్యూచర్లో ఇంకోటి వచ్చి రీప్లేస్ చేయొచ్చు కానీ షెల్ని వేరే ఏది రీప్లేస్ చేయలేదు. ఎందుకంటే షెల్ అనేది లైనెక్స్లో నేటివ్ స్క్రిప్టింగ్. అంటే లైనెక్స్ కమాండ్స్ని తీసుకెళ్ళి ఒక ఫైల్లో పెడితే దాన్నే మనం షెల్ స్క్రిప్టింగ్ అంటాం. విత్ ఇన్ ద లైనెక్స్ సర్వర్ మీకు ఏ ఆటోమేషన్ చేయాలన్నా కూడా, లైక్ ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేయాలన్నా, CPU మానిటరింగ్ చేయాలన్నా, ప్రాసెసర్ మానిటరింగ్ చేయాలన్నా, మెమరీ మానిటరింగ్ చేయాలన్నా, మెయిల్ పంపించాలన్నా ఖచ్చితంగా మీకు షెల్ అనేది బాగా యూజ్ అవుతుంది. బట్ పైథాన్ ఎక్కడ యూజ్ అవుతుంది అంటే, అవుట్ సైడ్ ఆఫ్ ద లైనెక్స్ సర్వర్స్ మీరు వేరే ఎక్స్టర్నల్ సిస్టమ్ని హిట్ చేసి APIs కాల్స్ ద్వారా డేటాని పోస్ట్ చేయాలన్నా, డేటాని రిసీవ్ చేసుకుని ఆ డేటాని ప్రాసెస్ చేయాలంటే మీకు పైథాన్ అనేది యూజ్ అవుతుంది. సో ఇక్కడ పైథాను, షెల్లు రెండు మ్యాండేటరీ ప్రెజెంట్, రెండూ నేర్చుకోవాలి. పెద్ద కష్టమేం కాదు. పైథాన్ అంటే మళ్ళీ మీరు పైథాన్ ప్రోగ్రామింగ్ అనుకోవద్దు. పైథాన్ ప్రోగ్రామింగ్ అంటే మళ్ళీ వెబ్సైట్ డెవలప్మెంట్ లైక్ జాంగో ఫ్రేమ్వర్క్, ఫ్లాస్క్, ఇవన్నీ. బట్ అవన్నీ కాదు ఇక్కడ. పైథాన్లో రెండు పార్ట్స్ ఉన్నాయి, ఒకటి ప్రోగ్రామింగ్, రెండు స్క్రిప్టింగ్. పైథాన్ స్క్రిప్టింగ్ మాత్రం చాలు ఇక్కడ. అంటే వేరియబుల్స్, కండిషన్స్, లూప్స్, డేటా టైప్స్, ఎర్రర్ హ్యాండ్లింగ్, ఫంక్షన్స్. అది షెల్ అయినా పైథాన్ అయినా. ఇంతకు మించి మనకు కాంప్లెక్స్ బిజినెస్ లాజిక్ రాయాల్సిన అవసరం లేదు. మనం చేసే చిన్న చిన్న మాన్యువల్ టాస్క్ని మీరు షెల్ అయినా పైథాన్ అయినా యూస్ చేసుకొని ఆటోమేట్ చేయాల్సి వస్తుంది. బ్లైండ్ రూల్ ఏంటి అంటే, విత్ ఇన్ ద లైనెక్స్ సర్వర్ ఎనీ ఆటోమేషన్ గో విత్ షెల్ స్క్రిప్టింగ్. అవుట్ సైడ్ ఆఫ్ లైనెక్స్ సర్వర్ ఎనీ ఆటోమేషన్ గో విత్ పైథాన్ స్క్రిప్టింగ్. ఓకే, సో ఈ రెండు మనం మన స్టూడెంట్స్కి నేర్పిస్తాం, ఫ్రమ్ ద స్క్రాచ్ నేర్పిస్తాం, చాలా డీప్గా నేర్పిస్తాం. ప్రాజెక్ట్స్లో ఎలా యూస్ చేస్తారని చేసి మరీ చూపిస్తాం అనమాట. సో నేను అప్కమింగ్ డెవ్సెకాప్స్ విత్ AWS బ్యాచ్ 4th January నుంచి స్టార్ట్ చేస్తున్నాను. మార్నింగ్ 10:30 AM డెమో ఉంటుంది. రిజిస్ట్రేషన్ లింక్ కామెంట్స్లో, డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. ఒకసారి రిజిస్టర్ అవ్వండి. 1 week సెషన్స్ ఫ్రీగా ఉంటాయి. అటెండ్ అయిన తర్వాత మీరు డిసైడ్ అవ్వండి. See you on 4th January మార్నింగ్ 10:30. నేను ఆల్రెడీ డెవాప్స్కి కోడింగ్ అవసరమా అనే దానిపైన డీటెయిల్ వీడియో ఒకసారి చేశాను. అందులో ప్రోగ్రామింగ్కి, స్క్రిప్టింగ్కి ఉండే డిఫరెన్స్ ఇంకా డీటెయిల్గా చెప్పాను. చూడకపోతే అది ఒకసారి చూడండి.